నాకు ఎవరి ముష్టి వద్దు, అలాగే నాకు రావాల్సింది నేను వదులుకోను, నేను ధర్మాన్ని పాటిస్తా అన్నాడు. అప్పటికే ఆ యువయోగి తర్కించలేకపోయి, సరే నీ ఇష్టం వచ్చినట్టే పగలగొట్టి పంచుకుందాం అన్నాడు. ఆ మాటతో ముసలయోగి ముఖం మాడిపోయింది. తర్వాత వెంటనే ఒక మాట అన్నాడు. ఓరి మూర్ఖుడా, నువ్వు నాతో గొడవ పెట్టుకోవా? ఇలా అన్నింటికీ ఓకే అంటే గొడవ ఎలా ముందుకు సాగేది అన్నాడు. ఖలీల్ జిబ్రాన్కి హ్యాట్స్ ఆఫ్, ఇంత గొప్ప కథని రాసినందుకు. ప్రేమికులు పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు ఇప్పుడు చేసేది ఎగ్జాక్ట్గా ఇదే. వాళ్ళు స్టార్టింగ్లో మంచి యోగుల్లా ఉంటారు, తర్వాత కొన్నాళ్ళకి వాళ్ళల్లో సైతాన్ దూరుతుంది. ఇక అప్పటి నుంచి ప్రతిరోజు రగడే. ఈ రగడలో ప్రేమించడం ఉండదు, ప్రతిరోజు ఎత్తుకు పై ఎత్తే ఉంటుంది. కానీ ఈ ఆట నుంచి ఎవ్వరూ పక్కకు తప్పుకోరు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఓడిపోవడం అంటే ఎవ్వరికీ ఇష్టం ఉండదు. మరీ ముఖ్యంగా మన అనుకునే వాళ్ళతో ఓడిపోవడం అంటే అస్సలే ఇష్టం ఉండదు. దీన్ని బలుపు అంటారా, ఈగో అంటారా, ఆత్మగౌరవం అంటారా,